రేపు రాష్ట్రానికి రానున్నారు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. రాష్ట్ర ప్రభుత్వం అందించిన కేబినెట్ మీటింగ్ మినిట్స్ ను పరిశీలించనున్నారు. ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన రిపోర్టును కూడా పరిశీలించనున్నారు. రిపోర్టుల అధ్యయనం తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. రేపటి నుంచి 3 రోజులు హైదరాబాద్లోనే ఉండనున్నారు జస్టిస్ పీసీ ఘోష్. మళ్లీ ఎవరికైనా నోటీసులు ఇస్తారా, నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తారా అనేది ఆసక్తిగా మారింది. ఈ నెలాఖరులో ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, కాళేశ్వరం కమిషన్ విచారణ అప్డేట్స్ ఏంటి? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల విచారణ తర్వాత వాళ్ళు ముగ్గురు చెప్పిన అంశాలని బట్టి మంత్రివర్గ ఆమోదంతోనే కాళేశ్వరం సంబంధించిన ప్రతి పని చేశామని చెప్పడంతో మంత్రివర్గ సమావేశాలకు సంబంధించిన మినిట్స్ అందజేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి గత నెలలోనే పీసీ ఘోష్ కమిషన్ ఒక లేఖ రాసింది. దాంతోపాటు ఇరిగేషన్ శాఖను కూడా వివరాలు మీ దగ్గర ఏమున్నాయి అవన్నీ వివరాలు కూడా అందించాలని చెప్పి ఆదేశించింది. దీని ప్రకారం ఈ నెల 1న సీఎంఓ నుంచి పీసీ ఘోష్ కమిషన్కు మంత్రివర్గ మినిట్స్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ రిపోర్టు అందగా అంతకుముందే ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ నుంచి కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని అందజేశారు. అయితే ఇప్పటికే అందరి విచారణ పూర్తయిన నేపథ్యంలో రేపు రాష్ట్రానికి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ రానున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు ఆయన హైదరాబాద్లో ఉండన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇరిగేషన్ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఎందుకు అనంటే గతంలో ఇచ్చినటువంటి కేసీఆర్ సహా మిగిలిన 2 మాజీ మంత్రులు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా వాళ్ళు అన్నీ కూడా కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి ప్రతి పని కూడా మంత్రివర్గ ఆమోదంతోనే జరిగింది. మంత్రివర్గ సమావేశాల్లో దాని మీదనే నిర్ణయాలు తీసుకున్నారని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు ఇచ్చినటువంటి ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏముంది ఆ అంశాలన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలించన్నారు. పరిశీలన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి హైదరాబాదు నుంచి వెళ్ళిపోన్నారు. ఆ తర్వాత ఈ నెలాఖరులో హైదరాబాద్కు వచ్చి దానికి సంబంధించినటువంటి ఒక నివేదికను పూర్తి స్థాయిలో తయారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెలాఖరులోపు ఆయన నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించన్నారు. దాంతో కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి విచారణ అనేది ముగుస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ నెలాఖరు వరకే కాళేశ్వరం కమిషన్ గడువు పొడిగించారు. మరి ఒకవేళ ఈ పరిశీలన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇరిగేషన్ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ల పరిశీలన తర్వాత ఇంకా ఎవరినైనా విచారణకు పిలుస్తారా, లేదు అంటే గతంలో పిలిచినటువంటి ముగ్గురినే మళ్ళీ పిలిచే అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకు అనంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలో ఎక్కడ కూడా 2017లో కేవలం ఇరిగేషన్ అదేవిధంగా ఆర్థిక శాఖ ఆమోదంతో సీఎం అంగీకారం తీసుకొని దానికి సంబంధించినటువంటి పరిపాలన అనుమతులు జారీ చేశారు కాళేశ్వరం కమిషన్ సంబంధించి. కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించి తదుపరి జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఎక్కడ కూడా మంత్రివర్గ ఆమోదం తీసుకోలేదు. ఇవి మినహా మిగిలిన అన్నింటిని కూడా మంత్రివర్గం రాటిఫై చేసిందని చెప్పి ఇప్పటికే నివేదికలో పొందుపరిచిన నేపథ్యంలో ఆ నివేదిక పరిశీలించిన తర్వాత ఎందుకు గతంలో విచారణకు వచ్చినప్పుడు ఎందుకు మంత్రివర్గ ఆమోదం ఉందని చెప్పాల్సి వచ్చిందని చెప్పి అని అడగాలి అనుకుంటే కనుక వాళ్ళ ముగ్గురిని మళ్ళీ పిలిచే అవకాశం ఉంటుందని చెప్పి ఒక చర్చ అయితే జరుగుతుంది. చూడాలి రేపు కాళేశ్వర కమిషన్ చైర్మన్ వచ్చిన తర్వాత ఆయన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు. కేవలం రిపోర్ట్లు పరిశీలించి తిరిగి వెళ్ళిపోయి చివరిలో ఈ నెలాఖరులోపు వచ్చి మళ్ళీ నివేదిక తయారు చేసి ఇచ్చిపోతారా, లేదు అంటే వాళ్ళ ముగ్గురిని పిలిచి మళ్ళీ క్రాస్ క్వశ్చన్ చేసే అవకాశం ఉందన్నట్టు ఒక చర్చ అయితే జరుగుతోంది శ్రవంతి.